హలో గాయ్స్, వెల్కమ్ టు ఈసీఆర్ యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి, వ్యూస్ వస్తున్నాయి, ఇంకా వ్యూస్ రావాలి, ఇంకా కామెంట్స్ రావాలి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని చూడొచ్చు కదా. నల్లబాలు నల్లబాలు ఎవరు? మన ఇమాన్యుల్. ఏమన్నా ఫన్నా నిజంగా, ఇమాన్యుల్ ఉన్నతోనే ఏదైనా ఫన్. నిజంగా గేమ్ అయినా హైలైట్ ఇచ్చి పడేసిండు అనుకో. ఈ వీక్ మొత్తం ఇమాన్యుల్ ఇచ్చి పడేస్తాడు. ఇంకా ఈరోజు వచ్చే ఎపిసోడ్ అయితే ఇంకా హైలైట్ ఉంటుంది. ఆ మట్టిలో గొడవది అవన్నీ సూపర్ ఉంటాయి. చెప్తాను, అప్డేట్స్ చెప్తాను పక్క. కానీ హైలైట్ అంటే హైలైట్ అనిపించింది నాకైతే నిజంగా ఇమాన్యుల్ నల్లబాలు. నిజంగా ఇమాన్యుల్ తలుచుకుంటే వాళ్ళ అమ్మ దగ్గరికి, సంజన గారి దగ్గరికి పోయి కూడా ఆయన గేమ్ ఆడొచ్చు, కానీ అసలు ఆడట్లేదు. ఓకే, అడిగింది మాధురి, అడిగింది కాబట్టి మాధురితో ఉండి గేమ్ ఆడుతుండే, అది హైలైట్ అనిపించింది నాకైతే. చాలా 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 బాగా అనిపించింది నిజంగా. ఏమన్నా గేమ్ ఆడుతున్నాడా? ఇచ్చి పడేస్తున్నాడు అనుకోండి, గేమ్స్ అయినా ఏదైనా నిజంగా. తర్వాత మాధురి వాళ్ళు ఇమాన్యుల్ ఫన్ ఒకటి. వాళ్ళ అమ్మ దగ్గరికి పోతాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి అమ్మ నేను అని పానీపూరి కచోరీ కోసం పోతాడు. ఇది 20 రూపాయల, ఇది 120 అంటే బయట 20 రూపాయలు, నీ ముఖానికి ఎప్పుడైనా చూసినావా అది ఇదని ఫుల్ కామెడీ అంటే నిజంగా చాలా చాలా కామెడీ అనిపిస్తుంది నాకైతే. ఇమాన్యుల్ ఫన్ నిజంగా ఎంత బాగుంటుంది అంటే సూపర్ ఫన్ నిజంగా. ఇట్లాంటి ఒక క్యాండిడేట్ నిజంగా ఉండాలి. స్లోగన్స్ కూడా ఏమన్నా చెప్తున్నాడా? ఇచ్చి పడేస్తున్నాడు అనుకోండి, ఇచ్చి పడేస్తున్నాడు. చూద్దాం ఇంకా ఫర్దర్లో ఇంకెంత కామెడీ చేస్తాడు నిజంగా. ఇమాన్యుల్ నిన్న టాస్క్ ప్రకారం నల్లబాలు అనే క్యారెక్టర్కి మాత్రం జస్టిస్ చేసిందని నేను అంట. ఎందుకు ఆ మాట అంటున్నా చెప్తా. ఎంత బాగా అబ్బాబ్బా, అందరికన్నా ఇమాన్యుల్ సూపర్ 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 ఆడుతుండు. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.